నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నిన్న 4 రకాల వ్యక్తుల గురించి చెప్పుకున్నాం. బుద్ధ శాసనంలో ఉండేవాళ్ళు. మొదటి 2 రకాలు బుద్ధుడి కాలంలో ఎక్కువగా కనబడుతూ ఉండేవాళ్ళు. తర్వాతి 2 రకాల వాళ్ళు ఇప్పటి కాలంలో కూడా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అయితే ముఖ్యంగా శీలాన్ని, సమాధిని, ప్రజ్ఞ, ఈ బీజాలను మనం వృద్ధి చేసుకోవాలి. అంటే శీలం అంటే కనీసం పంచశీలాలు గృహస్థుడు పాటించడానికి ప్రయత్నించాలి. అదే భిక్షువు అయితే కనుక 220 శీలాలు ఉంటాయి. చిన్న చిన్నవి కలుపుకుంటే 900 పైన కూడా ఉంటాయి. ఈ శీలం అన్నది ధర్మానికి, అంటే ఈ మార్గానికి పునాది వంటిది. ధర్మాన్ని పాటించదలుచుకోవాలనుకున్న వారందరూ మొట్టమొదట శీలపాలన ద్వారానే ధర్మ సాధన మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ ధార్మిక మార్గంలో వ్యక్తికి శీలం లేకపోతే అతడు ఎంత సాధన చేసినప్పటికీ పురోగతి లభించదు. శీలపాలన వలన మనిషి తనను తాను నియంత్రించుకోగలుగుతాడు. ఈ పంచశీలాలు తక్కువలో తక్కువగా ఏరి కూర్చినట్టువి. మంచివాడు అనిపించుకోవాలనుకుంటే, మంచివాడిగా జీవించాలి అనుకుంటే, మరణించిన తరువాత ఉన్నత లోకాల్లో జన్మించగలగడానికి అర్హతే ఈ పంచశీలాలను పాటించడం వల్ల కలుగుతుంది. ఏంటా పంచశీలాలు? మొదటిది, ఏ ప్రాణిని హింసించడం, మాటలతో కానీ శరీరంతో కానీ హింసించడం, చంపడం చేయకూడదు. రెండవది, దొంగతనం చేయకూడదు, అంటే తనది కాని వస్తువును తీసుకోరాదు. అలాగే అవినీతితో ధన సంపాదన కూడా చేయరాదు. మూడవది, వ్యభిచరించరాదు, అనగా పరస్త్రీ లేక పరపురుషి వ్యామోహంలో ఉండరాదు. నాలుగవది, అబద్ధాలు చెప్పరాదు. ఐదవది, మత్తు పదార్థాలను స్వీకరించరాదు, అంటే దేనికి జూదం లాంటి వాటికి వ్యసనపరుడివి కారాదు. ఈ పంచశీలాల్ని సామాన్య జనాలంతా కూడా మంచితనాన్ని అలవాటు చేసుకోవడానికి, తోటి వారిపై ప్రేమ, కరుణలు కలిగి ఉండడానికి, తనను తాను నియంత్రించుకోవడానికి పనికి వస్తాయి. ఇంకా లోతుగా శీలపాలన చేయాలి అనుకుంటే వారు ఆజీవ వర్తమక శీలాలనే మరో 3 శీలాలు, అంటే ఈ అష్టశీలాలు అని చెప్పబడతాయి. ఆజీవ వర్తమాక అని ఈ ఎక్స్ట్రా 3 శీలాలు పాటించవచ్చు. ఏంటంటే, చాడీలు చెప్పడం, ఇద్దరి మధ్య గల స్నేహాన్ని పాడు చేయరాదు. తర్వాతది, కఠినంగా మాట్లాడి ఎదుటి వారి మనస్సులను గాయపరచరాదు. తర్వాతది, వ్యర్థ ప్రసంగాలలో పాల్గొనరాదు, అంటే అనవసరమైన చర్చల్లో కూర్చొని వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఇదంతా సంపఫలప అంటారు పాలీలో అయితే. సో ఈ వ్యర్థమైన ప్రసంగాలలో ఉండకపోవడం అన్నది మంచిది. మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే మౌనంగా ఉండడం మంచిది. ఇంకో రకమైన 8 రకాల శీలాలు ఉన్నాయి. వీటిని అష్టాంగ ఉపోసద శీలాలు అంటారు. అంటే వీటిలో పంచశీలాలు ఉంటాయి. అదనంగా మరో 3 శీలాలు జత కలిసి 8 శీలాలను ధర్మాన్ని మరింత నిష్టగా సాధన చేయాలనుకునే వాళ్ళు పాటించవచ్చును. అష్టశీలాల్లో పంచశీలాలు మొదటివి వస్తాయి. దాంట్లో వ్యభిచారం చేయకూడదు అని ఉంటుంది. కానీ ఇక్కడ అష్టశీలాలు పాటించేటప్పుడు పూర్తి బ్రహ్మచర్యాన్ని ఆ రోజు పాటించడం మంచిది. ఇంకొకటి, మిట్ట మధ్యాహ్నం తర్వాత, అంటే 12 తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా, ఒకవేళ అవసరమైతే మెడిసిన్ కింద జ్యూసు లాంటివి తీసుకోవచ్చు. అంటే వికాల భోజనం చేయకూడదు. తర్వాతది, నృత్యము, పాటలు, సంగీతం, డ్రామాలు, సినిమాలు చూడకుండా ఉండటం. పూల దండలు అలంకరించుకోవడం, సుగంధ పరిమళాలు వాడటం, సెంట్లు, పౌడర్లు లాంటివి వేసుకోకూడదు. బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా లగ్జరీ కిందికి వస్తాయన్నమాట. సో అటువంటివి వేసుకోకూడదు. ఇంకా సుఖవంతమైన మెత్తని ఎత్తైన పరుపులను శయనించడానికి ఉపయోగించరాదు. వెండి, బంగారు నగలను ధరించరాదు. వాటిని కానుకల రూపంలో స్వీకరించరాదు. దీనిని సాధువులు, సన్యాసులు, భిక్షువులు విధిగా పాటించాలి. అంటే బుద్ధుడు ఒకసారి అడుగుతాడు, గృహస్థుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు, బంతే సన్యాసులు అయితే, అంటే ఇంటిని వదిలి అనగారికులుగా మారిపోయి వాళ్ళైతే మంచి శీలాన్ని, మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి గృహస్థులుగా
మేము ఎలా ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ అష్టశీలాలను పాటించండి, మీరు కూడా ఆ రోజు ఒక సాధువులాగా జీవించినట్లే అని భగవానుడు చెప్తాడు. ఇంకా ఈ శీల నిబంధనలు అన్ని తరగతులకు చెందిన సామాన్య ప్రజలు సైతం ధర్మ మార్గంలో నడవదలుచుకున్న వారంతా పాటించి మనోనిగ్రహాన్ని సాధించవచ్చును. వీటిలో అన్నిటినీ పాటించలేకపోయినప్పటికీ వారి ఇష్ట ప్రకారంగా వారు ముఖ్యమైన కొన్నిటిని నిష్టగా ఎన్నుకొని తర్వాత ఆ నియమాలను ఎన్నటికీ మార్చకూడదు. వీటిలో ఒక్క శీలాన్ని పాటించకపోయినా అన్ని శీలాలు భంగమైనట్లుగా భావించాలి. ఇక్కడ చెప్పిన శీల ధర్మ నియమాలను శ్రద్ధతో ఆచరించడాన్ని శ్రద్ధాధర్మం అని అంటారు. సన్యాసాన్ని స్వీకరించిన భిక్షువులకు శీల నియమాలు అనేకం ఉన్నాయి. వీటిని పరిశుద్ధ శీలాలు అంటారు. వినయ పీఠికలో చెప్పిన 227 శీల నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని నిష్టగా పాటించాలి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అన్ని విషయాలలో నీతిని పాటించడం, సరైన జీవన విధానాన్ని అవలంబించడం అనిపించుకుంటుంది అన్నమాట. సో నైతిక విలువలతో కూడిన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది శీలానికి సంబంధించింది. మరి సమాధికి సంబంధించి సమాధి బీజాలను పెంపొందించుకోవడానికి చేయవలసిన ప్రాథమిక కర్మలను పరికర్మ సమాధి అని అంటారు. అవి ఏంటంటే మొదటిది ధ్యాన కసినము, అంటే కసిన ధ్యానాలు అని ఉంటాయి. మీరు విశుద్ధి మార్గంలో చూస్తే కొన్ని రకాల కసిన ధ్యానాల గురించి చెప్పడం జరిగింది. ఒకసారి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఈ విశుద్ధి మార్గం అనే బుక్ దాంట్లో చూడొచ్చు ఇవి ఎలా చేస్తారు అనేది. ఇవి సమాధిని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. 40 రకాల కసనాలతో తమకు అనుకూలమైన దానిని ఎన్నుకొని తయారు చేసుకొని దాని మీద ధ్యానం చేయడం, ఇంకా ఉపచార సమాధిని పొందడానికి సరైన కృషితో సాధన చేయడం, ఇంకా లోతైన సమాధిని పొందడానికి అర్పణ సమాధిని ప్రాప్తించుకోవడానికి సరైన కృషితో సాధన చేయడం అన్నది సమాధి అనిపిస్తుంది. అంటే కుశల చిత్త ఏకాగ్రత అని చెప్తాడు బుద్ధుడు. సమాధి అంటే మనకి సమాధి నానా రకాలుగా ఉంటుంది, కానీ ఇక్కడ మనం కుశల చిత్తాన్ని పెంపొందించుకోవడానికి ఏదైతే సమాధిని సాధన చేస్తామో ఆ సమాధి సమ్యక్ సమాధి అవుతుంది. 40 రకాల కర్మస్థానాలు మనకి విశుద్ధి మార్గంలో చెప్పబడ్డాయి ఈ సమాధిని పెంపొందించుకోవడానికి. వాటిలో ఒకటి ఆనాపానసతి. సో మిగిలినవి కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరి దగ్గర విశుద్ధి మార్గం అనే బుక్ ఉంటే కనుక దాంట్లో చూడొచ్చు, లేకపోతే విశుద్ధి మార్గం తెప్పించుకొని దాంట్లో చదువుకొని కొన్ని సాధనలు చేయొచ్చు. ఇంకా ప్రజ్ఞ గురించి వస్తే కనుక ప్రజ్ఞ బీజాలు ఎలా పెంచుకోవాలి? ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఈ నామరూప ధర్మాలను అనుభూతిపూర్వకంగా విశ్లేషించగలగడం. నామరూపం అంటే శరీరం, మనస్సు. అలాగే రెండవది పంచస్కందాలు, ఆయుతనాలు, ధాతువులు, సత్యాలు మరియు పటిచ్చ సముపాదంలో 12 అంశాలను విశ్లేషించి అనుభూతి పరంగా అవగాహన చేసుకొనుట. ఇది ప్రజ్ఞలోకి వస్తుంది. ఇంకా అంతర్ముఖ జ్ఞానాన్ని, పంచస్కందాల లక్షణాలని అనుభూతిపూర్వకంగా విశ్లేషించి అవగాహన చేసుకొనుట. పంచస్కందాల లక్షణాలు 3 ఉన్నాయి. ఏంటంటే అనిత్యత. ఈ స్కందాలన్నీ కూడా అనిత్యమైనవి, పుడుతూ గిడుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యం అనేది ఏమీ లేదు. ఈ నేను అనేది చెప్పుకునేది ఏంటి? శరీరం, మనసు. ఈ శరీరం, మనసునే పంచస్కందాలు అంటారు. ఈ పంచస్కందాలు అనిత్యమైనవి. ఈ అనిత్యతను అనుభూతిపూర్వకంగా తెలుసుకోవడమే ప్రజ్ఞ. రెండవది దుఃఖము. ఈ పంచస్కందాలు దుఃఖమే అని బుద్ధ చెప్తాడు. అలాగే ఈ పంచస్కందాల్లో అనాత్మ అనేది ఆత్మ అనేది ఏమీ లేదు, అందుచేత అనాత్మ అని చెప్పారు. అంటే ఈ అనిత్య, దుఃఖ, అనాత్మ ఈ 3 ఎవరైతే అనుభూతిపూర్వకంగా తెలుసుకుంటారో ఆ జ్ఞానాన్ని పొందడం చేత ప్రజ్ఞని పెంపొందించుకున్న వారు అవుతారు. ప్రజ్ఞ వలన లోకోత్తర మార్గ జ్ఞానాన్ని, లోకోత్తర ఫల జ్ఞానాన్ని, వాటికి సంబంధించిన నిబ్బానాన్ని ప్రాప్తించుకొని పొందవచ్చును. అర్యుడిగా మారవచ్చును. అంటే ఎవరైతే మార్గఫలాలు పొందారో వాళ్ళని అర్యులు అంటారు. ప్రజ్ఞకు సంబంధంగా ఉన్న శీలము, సమాధులు 2 బుద్ధ శాసనం అమల్లో లేని కాలంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచంలో నీతి ప్రవర్తనకు ఈ 2 ఆభరణాల వంటివి. బుద్ధ శాసనం అమల్లో లేని కల్పాలను శూన్య కల్పకాలం అంటారు. అనగా ఈ కాలంలో జన్మించిన సత్వులకు ముక్తి పొందుగలుగు మార్గం లభించదు. అందువలన ముక్తి పొందు అవకాశం వారికి లభించదు. ఈ ప్రపంచంలో కావాలి అనుకుంటే శీలం, సమాధి 2 వారి ఇష్ట ప్రకారం
ప్రాణులకు లభిస్తాయి. కానీ ప్రజ్ఞకు సంబంధించిన బీజాలు, అలాగే రూపానికి, చిత్తానికి, స్కందాలకు, ఆయుధనాలకు, ధాతువులకు, 2 రకాల సత్యాలకు మరియు పటిచ్చ సముత్పాదాలకు చెందినవి. ఇవి బుద్ధ శాసనం అమల్లో ఉండే కాలంలో మాత్రమే లభించగలుగుతాయి. అంటే బుద్ధుడు లేనప్పుడు కూడా ఈ సమాధి, శీలం అనేది ప్రజలు పాటిస్తూ ఉంటారు, నేర్చుకుంటారు. కానీ ప్రజ్ఞ విషయానికి వస్తే 4 ఆర్య సత్యాలు, పటిచ్చ సముత్పాదం అన్నవి, వీటికి సంబంధించిన జ్ఞానం మాత్రం వారి లోపల ఉండదు. సో అది బుద్ధుడు మాత్రమే బోధించగలుగుతాడు. అందుచేత బుద్ధుడు ఉన్న కాలంలోనే వీటిని అనుభూతిపూర్వకంగా తెలుసుకోగలుగుతాము. బుద్ధ శాసనం అమల్లో లేనప్పుడు ప్రజ్ఞకు గురించి కనీసం వినే అవకాశం కూడా లభించదు. ఎన్ని కల్పాల కాలం గడిచినప్పటికీ ప్రజ్ఞను గురించి తెలిపేవాడు, నేర్పించేవాడు ఎవ్వరూ ఉండరు. ఈ కాలాన్ని బుద్ధ శాసనం అమల్లో లేని శూన్య కల్పకాలం అని అంటారు. అందువలన బుద్ధ శాసనం అమల్లో ఉన్న కాలంలో జన్మిస్తున్న ప్రాణులు ఎంతో అదృష్టవంతులు. వారి అంటే ముక్తి పొందాలి అనుకుంటే వారికి కావలసిన లోకోత్తర మార్గ జ్ఞానం, లోకోత్తర ఫలజ్ఞానం బోధించు సరైన గురువు లభ్యమై వారికి మార్గ జ్ఞాన సాధన విధానాన్ని నేర్పించగలుగుతారు. ఈ విద్యనే విపశ్యనా ధ్యానం అంటారు. విపశ్యనా ధ్యానం ద్వారా ఎలాంటి కల్పనలు లేని యథార్థమైన అంతర్ముఖ జ్ఞానాన్ని అందించు ప్రజ్ఞను ప్రాప్తించుకొని వృద్ధి చేసుకొని వచ్చును. దీని సాధన నిరంతరంగా చేయగలిగినప్పుడు నిబ్బాన ప్రాప్తిని కూడా పొంది ఆర్యులు కావచ్చును. ఈ ప్రజ్ఞను అవగాహన చేసుకోవాలనుకుంటే వీరికి పరమార్థ సత్యాల అవగాహన ఉండాలి. ఇది శీలం, సమాధుల కంటే కష్టమైనది. ప్రజ్ఞను అర్థం చేసుకోవడానికి మొదట కనీసం పంచభూతాలతో తయారైన శరీరాన్ని అంటే ఈ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవడంతో ప్రారంభించాలి. ఈ రూపం అనగా శరీరం అంటే పంచభూతాలతో కలిసి ఏర్పడిన పదార్థంతో తయారైంది. అన్ని సజీవ నిర్జీవాలు ఈ పదార్థంతో తయారైనవే. ముఖ్యంగా వీటిలో 4 మహాభూతాలు ఏంటవి? పృథ్వీ, అగ్ని, జలం, వాయువు. ఆకాశం 5వ భూతం. ఆకాశం అనగా శూన్య ప్రదేశం. ఇది 2 వస్తువులను వేరువేరుగా విడదీసే పరిచ్ఛేదం చేస్తుంది. ప్రజ్ఞలో ఈ శరీరంలోని పృథ్వీధాతువు, అగ్నిధాతువు, జలధాతువు, వాయుధాతువుల స్వభావం ప్రకటింపబడినప్పుడు సాధకుడు వీటిని అనుభూతిపూర్వకంగా తెలుసుకోగలుగుతాడు. దీనితో ప్రజ్ఞను సాధన చేసే విధానం ప్రారంభమవుతుంది. వీటిని అర్థం చేసుకోవడం సామాన్య పామరులకు అంటే సామాన్య జనానికి వీలు కాదు. ధ్యానంలోని అంతర్ముఖ జ్ఞానం ద్వారానే ఈ పంచభూతాల యొక్క స్వభావం అనుభూతిపూర్వకంగా అవగాహన కలుగుతుంది. బుద్ధ శాసనం అమల్లో ఉండే కాలంలో మాత్రమే సరైన అంతర్ముఖ జ్ఞానాన్ని పొందడానికి వీలుంటుంది. అదృష్టవంతులు మాత్రమే బుద్ధ శాసనం అమల్లో ఉండే కాలంలో జన్మించగలుగుతారు. ఒకవేళ జన్మించిన బుద్ధ శాసనాన్ని అందుకోలేకపోతే వారు దురదృష్టవంతులు. వారంతా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. వీరంతా ముక్తి మార్గం అందుకోవడానికే అన్ని వసతులు ఉన్న వీరు ఆ మార్గంలోకి చేరుకోలేకపోతారు. ఎంతోమందిని చూడొచ్చు. ఈ నిబ్బానం గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకేవో విషయాల గురించి గమ్యాలు పెట్టుకొని, లక్ష్యాలు పెట్టుకొని వాటి వైపు వెళ్తూ ఉంటారు. శీలం మరియు సమాధులు ఇవి ప్రాణుల గుణ స్వభావాలను నియంత్రిస్తుంది, ప్రజ్ఞా జ్ఞానాన్ని అందిస్తుంది. ఇక్కడ జ్ఞానం అంటే అంతర్ముఖ జ్ఞానమే. ఇక్కడ విద్య అంటే జ్ఞానం మనిషి కన్నుల వంటిది. గుణ స్వభావం కర్మాంగాల వంటివి అంటే కాళ్ళు, చేతులు, ఉదాహరణ అవయవాలు. ఇంకా జ్ఞానం పక్షి కన్నుల వంటివి, గుణ స్వభావం పక్షి రెక్కల వంటివి. ఏ వ్యక్తిలో అయితే నీతి మరియు ఏకాగ్రతలు ఉండి అంతర్ముఖ జ్ఞానం లేకపోతే అతడు 2 కళ్ళు లేని కబోది వంటి వాడు. ఎంత మంచివాడైనా కళ్ళు లేని గుడ్డివాడు ఏం చేయగలడు? అతడి బ్రతుకు గుడ్డి నడక నడుస్తుంది. ఏ వ్యక్తిలో అయితే జ్ఞానం ఉండి గుణం లేకపోతే కాళ్ళు చేతులు లేని సత్వుని వంటి వాడు. అతడి బ్రతుకు కూడా కుంటి నడకే అవుతుంది. అందువలన ఏ వ్యక్తిలో అయితే ఈ జ్ఞానము, గుణము 2 పరిపుష్టిగా ఉంటాయో అతడు 2 కాళ్ళు, చేతులు
ఉన్న పరిపూర్ణ మానవుడిగా ఉంటాడు. ఎవరిలోనైతే జ్ఞానము గుణము రెండు ఉండవో అటువంటి వాడు గుడ్డివాడు, కాళ్ళు చేతులు లేనటువంటి వాడు. ఇతడు కుంటి నడక కూడా నడవలేడు, బ్రతికి ఉండి వ్యర్థమే అవుతుంది. అంటే కొంతమంది శీలం సమాధి ఉండటం ఒక్కటే గొప్ప కాదు, ప్రజ్ఞ కూడా ఉండాలి. కొంతమందిలో ప్రజ్ఞ ఉంటుంది కానీ శీలం సమాధి ఉండదు. సో ఈ 3 అంగాలు చాలా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న బుద్ధ శాసన సమయంలో జీవించి ఉన్న సత్వులలో కొందరు ఇతర ధ్యానాభ్యాసం వలన శీలం మరియు సమాధి స్థితులను అభివృద్ధి చేసుకున్న వారు ఉన్నారు. కానీ వీరిలో అంతర్ముఖ జ్ఞానానికి సంబంధించిన ప్రజ్ఞా బీజాల విద్య అంటే ఆ జ్ఞానం లేకపోవడం వలన వారిలో ఉన్న నామరూపాల స్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కానీ వీరిలో శీలపాలన వల్ల కలిగిన మంచి గుణాలు శక్తివంతంగా ఉండటం వలన వీరంతా తర్వాత వచ్చే బుద్ధ శాసన కాలంలో తిరిగి జన్మించడానికి అవకాశం ఉంటుంది. కానీ వీరిలో ప్రజ్ఞా విద్యకు సంబంధించిన బీజాలు లేకపోవడం వలన వారు బుద్ధుడి ప్రవచనాలను ప్రత్యక్షంగా వినగలిగినప్పటికీ వారు ముక్తిని ప్రాప్తించుకోలేరు. వీరు ఉన్నత లోకాల్లో జన్మించినప్పటికీ దాన ధర్మాలు చేయకపోవడం వలన, పంచశీలాలను పాటించకపోవడం వలన వారు పేద కుటుంబాల్లో జన్మను తీసుకొని వారు జీవించి ఉండడానికి అనేక కష్టాలు బాధలు అనుభవించవలసిన పరిస్థితి కలుగుతుంది. అటువంటి పరిస్థితులలో నిత్యం వారి జీవితం అంతా దెబ్బలాటలతో, తగువులాటలతో, కోపాలతో, ద్వేషాలతో కూడిన ప్రవర్తన కలిగి ఉంటారు. ఇంతేకాకుండా వారు అనారోగ్యంతో ఏదో ఒక రోగంతో నిత్యం బాధపడుతూ జీవించడం వలన మరు జన్మ వీరికి తప్పకుండా అదో లోకాల్లోనే లభిస్తుంది. ఇలా ప్రతి జన్మలోనూ జన్మకు దుఃఖకరమైన పరిస్థితులు అంతకంతకు తీవ్రమవుతూ పాపకర్మలతో జీవిస్తూ ఉండటం వలన వారికి జన్మ తర్వాత జన్మ అదో లోకాల్లో కలుగుతూ ఉంటుంది. అందువలన ప్రజ్ఞ మరియు జ్ఞానం ఉన్నప్పటికీ వీటిని తోడుగా కుశల కర్మలు, పుణ్యకర్మలు, దాన ధర్మాలు, శీలపాలన లేకపోతే ఎలాంటి జ్ఞానుడైన అధోగతి పాలు కాక తప్పదు. పైన చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం జీవించి ఉన్న పరమ తరగతి అంటే లాస్ట్ తరగతికి చెందిన సత్తువులు కనీసం వచ్చే బుద్ధ శాసనంలోనైనా ముక్తిని ప్రాప్తించుకోవాలనుకుంటే వారు ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఈ బుద్ధ శాసన కాలంలో శీలపాలన చేస్తూ పుణ్యగుణాలను సంపాదించుకోవాలి. దాన ధర్మాలు చేతనైనంత వరకు చేస్తూ ఉండాలి. వారిలో మంచి గుణాలను పెంచుకోవాలి. ధ్యాన సాధన ద్వారా సమాధిని పెంచుకొని చిత్తాన్ని పవిత్రం చేసుకోవాలి. విపశ్యన ద్వారా అంతర్ముఖ జ్ఞానాన్ని పెంచుకొని వారిలో ధర్మ బీజాలను విరివిగా పెంచుకోవాలి. అలాంటి వారికి కనీసం వచ్చే బుద్ధ శాసనంలో సమయంలోనైనా బుద్ధ శాసనం లభించి ముక్తి మార్గంలో సాధన కొనసాగిస్తూ ఎప్పటికో అప్పటికి ముక్తిని వారి అర్హంతానుసారంగా పొందగలుగుతారు. అయితే విద్య ఒక్కటే ఉండటం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే, కొందరిలో అంటే విద్య అంటే జ్ఞానం, కొందరిలో ప్రజ్ఞ ఉంటుంది కానీ మిగతావి ఉండవు. ఈ ప్రజ్ఞ జ్ఞానం సమృద్ధిగానే ఉంటుంది. పంచస్కందాల స్వభావ స్వరూపాలను బాగానే అవగాహన చేసుకుంటారు. అయినప్పటికీ వీరు శీల పాలన, దానం, ఉపోసద శీలం అనగా ఈ అష్ట ఉపోసద శీలాన్ని పాటించినప్పుడు శీల నియమాలు మొదలుగునవి లేకపోవడం వలన వీరు వచ్చే బుద్ధుడి కాలంలో జన్మించినప్పటికీ వీరిలో పైన చెప్పిన పుణ్య గుణాలు లేకపోవడం, వారు బుద్ధుడిని కలుసుకోవడం, వారి ప్రవచనంలో వినగలగడం, బుద్ధుడు చెప్పేవి అవన్నీ కూడా అసాధ్యమైపోతుంది. వచ్చే బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో వీరు ఏదైనా కామలోకంలో జన్మించి ఉన్నప్పటికీ వీరు ఉన్నత స్వర్గలోకాలు మానవ లోకంలో జీవించి ఉన్నప్పుడే వారు బుద్ధుడి ప్రవచనాలు వినగలిగే అవకాశం లభించడానికి అవకాశం ఉంటుంది. అంటే మనుష్య లోకంలోనే బుద్ధుడి ప్రవచనాలు ఎక్కువగా వినగలుగుతారు. కానీ వీరిలో శీలపాలన పుణ్యగుణాలు లేకపోవడం వలన బుద్ధుడి కాలంలో వీరు అదో లోకాలలో ఎక్కడో జీవించి ఉండడానికి అవకాశం ఉన్నందున వీరికి బుద్ధుడి సాన్నిధ్యం కూడా లభించదు. ఎందుకంటే ఒక జన్మ తర్వాత ఒక జన్మ అదే అధోలోకంలో కలిగినప్పుడు అనేక జన్మలు ఏదో ఒక అధోలోకంలో అంతులేని కాలంలో పొందక తప్పదు. ఎవరైతే దాన ధర్మాలు చేయకుండా పంచశీలాలను పాటించకుండా
ఉండి ఎల్లవేళల స్వార్థంతో పాపకర్మలు చేస్తూ చెడు మాటలు మాట్లాడుతూ అకుశల ఆలోచనలతో తమ చిత్తాలను కలుషితం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు మరణించినప్పుడు చాలా వరకు అధోలోకాల్లోనే పునర్జన్మను తీసుకుంటారు. ఒకవేళ అదృష్టవశాత్తు వారు చేసిన ఏవో పుణ్యకర్మ వలన మానవలోకంలో జన్మ లభిస్తే శీలం, ఇంద్రియ సంవరణం, మితంగా భుజించడం, ఎల్లవేళల మెలకువతో సతితో ఉండటం మరియు 7 శ్రద్ధాధర్మాలను సాధన చేస్తూ అలవర్చుకోవడానికి వారికి అవకాశం లభిస్తుంది. ఇక్కడ శీలం అంటే పంచశీలాలను నిత్యం పాటిస్తూ ఉండటం, నీతిదాయకమైన జీవనోపాధి కలిగి ఉండటం అని అర్థం. ఇంద్రియ సంవరణ అంటే 6 ఇంద్రియ ద్వారాలను కాపలా కాస్తూ వాటిని అదుపులో ఉంచుకోవడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మాత్రమే కావాల్సినంత మిత ఆహారాన్ని మాత్రమే స్వీకరించడం, అనగా ఆకలి లేనిదే ఏదీ తినకూడదు అన్న నియమాన్ని పాటించాలి. మెలకువతో ఎరుకతో ఉండటం అంటే పగలు నిద్రించకపోవడం, రాత్రిపూట కూడా 3 కాలాలలో ఏదో ఒక కాలంలో మాత్రమే నిద్రపోవడం, మిగతా 2 కాలాలలో ధ్యాన సాధన చేయడం, ప్రతి క్షణం కూడా ఎరుకతో ఉండటం అనేది నేర్చుకోవాలి. అలాగే 7 శ్రద్ధ ధర్మాలు అని చెప్పాం, 7 భోజ్యంగాలు అని కూడా చెప్పవచ్చు. మొదటిది శ్రద్ధ. శ్రద్ధ అంటే బుద్ధుడి మీద, ధమ్మం మీద, సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉండటం, నమ్మకం, విశ్వాసం కలిగి ఉండటం. రెండవది సతి, మెలకువ, ఎరుక కలిగి ఉండటం. మూడవది హిరి. హిరి అంటే అవినీతి పనులు చేయడానికి సిగ్గుపడటం. నాలుగవది ఓతప్పం. ఓతప్ప అంటే పాపకర్మలు చేయడానికి భయపడటం. ఐదవది బాహుసచ్చ అంటే గొప్ప విద్యలను నేర్చుకోవడం, అంటే త్రిపిటికలు అవన్నీ కూడా నేర్చుకోవడం. ఆరోది వీర్య. వీర్య అంటే ప్రయత్నం అని చెప్పవచ్చు, కృషి, పని చేయగల కృషి అని చెప్పవచ్చు. ఏడవది ప్రజ్ఞ అంటే అంతర్ముఖ జ్ఞానం. ఈ 7టిని శ్రద్ధా ధర్మాలు అంటారు. ఎవరైతే ఈ జన్మలోనే శ్రోతాపన్నులు కాదలుచుకున్నారో వారు ప్రత్యేకంగా దానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నిత్యం శీలపాలన, సమాధి, ప్రజ్ఞలను సాధన చేస్తే సరిపోతుంది. ఇలా సాధన చేయలేకపోయిన వారు ముందు జన్మల్లో పనికి వచ్చే విధంగా పుణ్యగుణాల బీజాలను పొందడానికి ప్రత్యేకంగా దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది, శీలపాలన చేయాల్సి ఉంటుంది, అలాగే ఉపోషద శీలాలను పాటించవలసి ఉంటుంది. వేటగాళ్ళు చేపలు పట్టే వారికి జంతువులను చంపుతారు. అంటే వారంతా కూడా జంతువుల్ని చంపుతారు కాబట్టి వారిని విపశ్యన ధ్యానం చేయడానికి అనర్హులు అని చెప్పడానికి వీల్లేదు. అలా చెప్పినట్లయితే ధర్మ వ్యాపకానికి అంతరాయం కలిగించినట్లే అవుతుంది. నిజానికి అలాంటి వారిని ముందుగా ధ్యాన సాధన చేయడానికి ప్రోత్సహించాలి. వారిని బుద్ధుడు, ధర్మం, సంఘంలోని ఆర్యగుణాలపై ధ్యానం చేసేలాగా ప్రయత్నం చేయాలి, ప్రోత్సహించాలి. వారికి ఎంత వీలైతే అంత ధ్యాన సాధన చేయమని ప్రోత్సహించాలి. వారిని ఈ శరీరంలో గల కల్మషాలను గురించి తెలియచేసి ఈ శరీర ధర్మాలపై విరక్తి కలిగేలాగా ప్రబోధించాలి. పుట్టిన అన్ని ప్రాణులు మరణించు ధర్మం కలవి అనే దానిపై వారు ధ్యానం చేసేలాగా వాళ్ళని ప్రోత్సహించాలి. ఈ వర్తమాన కాలంలో అవిద్య వల్ల జ్ఞాన బీజాలు పొందే అవకాశం పోగొట్టుకోవడం, శీల విశుద్ధి కలగకుండా సమతలోను మరియు విపశ్యనలో ఎంత కృషి చేసినప్పటికీ ఎలాంటి ప్రగతి లభించదు. కానీ సామాన్య పామరులు అంటే సామాన్య వ్యక్తులు దీన్ని నమ్మరు. సాధన చేస్తే ఎందుకు ప్రగతి రాదో చూద్దామని మొండిగా సాధన చేస్తూ ఉంటారు. కానీ దాని పక్కనే శీలపాలన నిష్టగా చేయాలన్న విషయం మర్చిపోతారు. ఇలా జరగటం వలన వారు ధ్యాన సాధన విధానంపై అపవాదులు వేయడం మొదలు పెడతారు. దానివల్ల ధర్మానికి అపాయం కలుగుతుంది. వీరికి వర్తమాన కాలం యొక్క స్వభావం తెలుసుకోలేకపోవడం వలన, అనగా వారిలో అవిద్య చాలా ఉందని తెలియకపోవడం వల్ల వీరు జ్ఞాన బీజాలను పొందలేకపోతారు. వీరు గతంలో కూడా ఇలాగే చేసి ఉండాలి. అందువల్లనే వారిలో అవిద్య పేరుకుపోయి జ్ఞాన బీజాలు పడటానికి వీలు లేకపోయింది. ఒకవేళ జ్ఞాన బీజాలు ఉన్నప్పటికీ అవి పరిపక్వమై ఆ బీజాలు మొలకెత్తే స్థితిలో లేనందున వారు అవిద్య నుంచి బయటపడలేకపోయి ఉండవచ్చును. కొన్ని బీజాలు ఇంకా పరిపక్వం కాకుండా ఉన్నప్పుడు ఇంకా ఆ బీజాలు ఎలా మొలకెత్తే అనుభూతిలోకి వస్తాయి, వాటికి ఇంకా సహాయం పడుతుంది.
అలాగే సమాధి సాధనలో మనస్సులో పరికరమ నిమిత్తం ప్రత్యక్షమైనంత వరకు కొనసాగించి ఆ తర్వాత విపశ్యన ధ్యాన సాధన చేయాలి. అప్పుడు నామరూపాల యొక్క లక్షణాలు అనిత్య, దుఃఖ, అనాత్మ యొక్క అనుభూతి కలిగినప్పుడు ధ్యానంలో గల వారికి సమత యొక్క స్థాయిని బట్టి జ్ఞాన బీజాలు పరిపక్వం కావడం మొదలు పెడతాయి. ఇలా సమతను వృద్ధి చేసుకోవడానికి సమాధి స్థితిని ఉగ్గహ నిమిత్తం ప్రత్యక్షమయ్యేదాకా చేయాలి. విపశ్యన సాధనను వారికి అనుభూతిలోకి వచ్చిన విషయాలను ఉన్నది ఉన్నట్లుగా యథార్థ స్థితిలో గమనిస్తూ విశ్లేషిస్తూ అవగాహన చేసుకుంటూ నామరూప ధర్మాలను అర్థం చేసుకోవాలి. నామరూపాలలో పంచస్కందాలన్నీ అనిత్యమైనవే, దుఃఖంతో కూడి ఉన్నవే మరియు వాటిలో ఆత్మ అనేది లేని అనాత్మలే. ఇది నేను కాదు, నాది కాదు అనే భావాన్ని అనుభూతిపూర్వకంగా తెలిసి వచ్చినప్పుడు జ్ఞాన బీజాలు క్రమక్రమంగా పరిపక్వం కావడం మొదలు పెడతాయి. ఇంకా సాధనను కొనసాగిస్తూ సమత యొక్క సాధన ప్రతి భాగ నిమిత్తం ప్రత్యక్షమగు అంతవరకు విపశ్యన ధ్యాన సాధన ఉదయ వేయలను అంటే పుట్టడం గిట్టే అనుభూతులను కలిగేంత వరకు కొనసాగించినప్పుడు ఆ సత్వుడిలోని జ్ఞాన బీజాలు మరింతగా పరిపక్వం కావడానికి మొదలు పెడతాయి. ఎంత ఎక్కువ అవిద్య సత్వుడిలో ఉంటుందో అంత ఆలస్యంగా జ్ఞాన బీజాలు పరిపక్వం అవుతాయని తెలుసుకోవాలి. నామరూపాల్లోని ఉదయ వేయలు అనుభూతికి వచ్చినప్పటి నుంచి సాధన ఎంతెంతగా చేస్తుంటే అంతంతగా జ్ఞాన బీజాలు వృద్ధి చెంది పరిపక్వమై లభిస్తాయి. దీనితో ధ్యాన సాధనలో అనేక విషయాలను తెలియడం ప్రారంభిస్తాయి. సో ఈ విధంగా కొందరిలో కొంచెం టైం పడుతుంది, కొందరిలో ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. సంక్షిప్తంగా ఇప్పటిదాకా చెప్పిన విషయాలను ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. 4 రకాల పుద్గులు ఉన్నట్టుగా చెప్పారు. ఏంటవి? ఒక రకం వ్యక్తులు బుద్ధ శాసన కాలంలో సమతను విపశ్యన సాధన చేయకుండా వీటిని అనుకరించే ఇతర ధ్యానాల సాధన చేస్తూ కాలాన్ని వృధా చేసేవారు ఉంటారు. ఈ బుద్ధ శాసన కాలంలో జీవించి ఉండి అసలైన బుద్ధ శాసన ధ్యాన విధానాన్ని పొందలేకపోవడంలో వారు ఒక అపూర్వమైన అవకాశాన్ని పోగొట్టుకొని చెప్పలేనంతగా నష్టపోతారు. ఈ సమయం పదపరుమ మరియు నెయ్య తరగతికి చెందిన వ్యక్తులది. వీరు శ్రద్ధతో సమత విపశ్యనను సాధన చేయగలిగే వారు వీటికి సంబంధించిన జ్ఞాన బీజాలను పరిపక్వం చేసుకొని ఈ జన్మలో కానీ లేక మరు జన్మలో కానీ లోకోత్తర మార్గఫలాలను పొందగలుగు అవకాశం లభిస్తుంది. మరు జన్మ వీరికి స్వర్గలోకాల్లో కలగడానికి అవకాశం కూడా లభిస్తుంది. వారు ఈ జన్మలో కానీ లేక మరో జన్మలో కానీ లేక రాబో బుద్ధ శాసన కాలంలో కానీ అర్హంతులై ముక్తులు కాగలుగుతారు. 3వ రకం ఈ బుద్ధ శాసన కాలంలో మానవులుగా జన్మించి సాధన శ్రద్ధతో చేస్తూ అత్యధిక లాభాలను పొందగలిగిన వారు. ప్రస్తుత కాలంలో ఉన్న మిథ్యా ధర్మాలపై హెచ్చరికతో కూడిన సలహా ఏంటంటే 45 సంవత్సరాల పాటు బుద్ధ భగవానుడు నిర్విరామంగా బోధించిన ప్రవచనాలన్నిటినీ క్రోడీకరించి సంక్షిప్త పరిచి త్రిపీఠికల్లో పొందుపరిచారు. వీటన్నిటి యొక్క సారాన్ని పిండి 37 బోధిపక్కీయ ధర్మాలుగా తయారు చేశారు. అందువలన ఈ 37 బోధిపక్కీయ ధర్మాలు త్రిపీఠికల సారాంశం అని ప్రకటించారు. వీటిని ఇంకా సంక్షిప్తీకరించినప్పుడు 7 విశుద్ధులుగా చెప్తారు. ఏంటవి? మొదటిది శీల విశుద్ధి, రెండవది సమాధి, మూడవది ప్రజ్ఞలుగా విభజించి వాటికి సంబంధించిన శిక్షణ విధానాలను తయారు చేశారు. మొదటిది ఆదిశీల శాసనాలు అంటే అత్యున్నత శీల పాలన నియమాలు, రెండవది ఆదిచిత్త శాసనాలు అంటే అత్యున్నత మనస్తత్వ నియమాలు అంటే సమాధికి సంబంధించినవి, మూడవది ఆదిపన్న శాసనాలు అత్యున్నత జ్ఞాన విషయాలు అంటే ప్రజ్ఞకి సంబంధించినది. సామాన్య పామరుడికి శీలం అంటే నిత్య జీవితంలో అతడి శీల ప్రవర్తన నియమమే. ధార్మికంగా ప్రగతి సాధించడానికి ఇది చాలా అవసరం. ఎవరైతే నిత్యం శీల ప్రవర్తనలో పరిణితి సాధిస్తారో వారిలో కుశల గుణ స్వభావం కలుగుతుంది. కుశల గుణ స్వభావం ఒకవేళ జ్ఞానంతో అంటే ప్రజ్ఞతో కూడి ఉన్నప్పుడు వారికి లోకోత్తర మార్గఫలాలు ప్రాప్తించుకోవడానికి అర్హత లభిస్తుంది. వీరు నిత్యశీల ప్రవర్తనను ఉపోషద శీలంతో పరిశుద్ధిపరచుకున్నట్లయితే అది ఇంకా మంచిది. సామాన్య పామరుడికి నిత్యశీల ప్రవర్తన అంటే ఆజీవాత్త
అంటే 8 శీలాల గురించి చెప్పుకున్నాం కదా, ఆజిమత్తక శీల అని. అనగా అతడి కుటుంబ పోషణార్థం చేసిన సంపాదన న్యాయవంతంగా ఉండేలాగా చూసుకుంటూ పైన చెప్పిన 8 శీలాలను సాధన చేయడం. ఈ శీల సాధన ద్వారా కలిగిన లాభాలను తనలో పవిత్రంగా శ్రద్ధగా దాచుకోవాలి. వీటిని బయటకు వదలకుండా తనలో అంటిపెట్టుకునే ప్రయత్నం నిరంతరం వ్యాయామం ద్వారా సాధన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వీటిని పాటించే వారంతా సామాన్య పామరులైన పుతుగ్జనులు, అంటే మార్గఫలాలు పొందని వారు. ఎప్పుడైతే వీరిలో ఏ ఒక్క దానిలో, అంటే ఈ శీలంలో ఏ ఒక్క శీలభంగం చేసినప్పటికీ లభించిన లాభం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ వీటిని తిరిగి సంపాదించుకోవడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. అందువలన లభించిన ప్రగతిని జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం ఎంత మాత్రం పనికిరాదు. ఎప్పుడెప్పుడు శీలభంగం అవుతుందో నిరుత్సాహపడకుండా మళ్ళీ అదే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ఆ శీలాన్ని సంపాదించుకొని దాచుకోవాలి. అలా మాటికి చేస్తూ ఉండటం వలన ఆ శీల మెథడ్లో ప్రతిష్ఠించబడి శీల విశుద్ధి అన్నది జరుగుతుంది. కృషి చేయడం పెద్ద కష్టం కాదు. ఎప్పుడు నిత్యశీలం భంగమైన దానిని వెంటనే పునఃప్రతిష్ఠించుకోవాలి. ఈ రోజుల్లో ఇలా ప్రయత్నించే వాళ్ళు చాలామందే ఉన్నారు. వీరు కూడా ప్రయత్నించి చూడండి. అంటే ఇప్పటికీ కూడా కొంతమంది ఈ అష్టశీలాలను పాటిస్తూనే ఉంటారు. మీరు కూడా అష్టశీలాలను పాటించడానికి ఏ ఒక్క శీలం కూడా భంగం కాకుండా ఉండడానికి ప్రయత్నించండి. కానీ ఎవరైతే ఏదో ఒక గుణం ఆధారంగా ధ్యాన సాధన చేస్తూ ఏకాగ్రత పొందడంలో ప్రావీణ్యత సంపాదించారో, లేక శవాలపై అశుభ భావన ధ్యాన సాధన చేస్తూ శరీర కల్మశాలపై విరక్తి పెంచుకుంటున్నారో, అలాంటి వారు ప్రజ్ఞ ద్వారా నామరూపాల స్వభావంపై అంతర్ముఖ జ్ఞానం సంపాదించుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి వారు ఎందుకంటే వీరిలో మిథ్యా ధర్మాలు అనగా గుడ్డి నమ్మకాలతో ఏర్పడే తప్పుడు ధర్మాలు అన్నవి ప్రతిష్ఠించబడి ఉండి పరిపాలిస్తూ ఉండటం వలన ఇది ధర్మానికి ఆటంకంగా ఏర్పడుతుంది. వారిని సాధనలో ముందుకు సాగనీయకుండా ఈ మూఢనమ్మకాలు, మిథ్యా ధర్మాలు ఏర్పరిచి ప్రజ్ఞను పొందకుండా చేస్తుంది. అందువలన ధర్మానికి అపాయం ఏర్పడుతుంది. మిథ్యా దృష్టుల వల్ల ఏర్పడు తప్పుడు ధర్మాలు అసలు సిసలైన ధర్మానికి అంతరాయం కలిగిస్తాయి. మిథ్యా దృష్టులు కలవారి అభిప్రాయాలు, ప్రవర్తనలు, వాటి వల్ల వారిలో స్థిరపడిన లోపాలు అన్నిటి వలన వారు ఈ భవ సంసారంలో అంతర్లీనంగా దాగి ఉన్న అపాయాలను చూడలేకపోతారు. వారు మిథ్యా దృష్టులతో తప్పుడు ధర్మ మార్గాలను పాటించి ఎంతకీ లోకోత్తర మార్గ ఫలాలను లభించకపోవడంతో వాటిని అందుకోవడం తమకు సాధ్యం కాదనుకుంటారు. అందువల్ల వారిలోని పారమితలు వారు ప్రయత్నించకపోవడం వల్ల పరిపక్వం కాలేకపోతాయి. ఇప్పుడు జీవించి ఉన్న వారంతా ఈ ద్విహేతుక పుద్గులురే. సమర్థుడైన గురువులు పూర్వకాలంలో ఉన్నట్లు ఇప్పుడు ఎవరూ లేరన్న దురభిప్రాయాన్ని వారు కలిగి ఉంటారు. ఇక్కడ ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. కుశల కర్మ ఎంత చిన్నదైనప్పటికీ పరమార్థపరంగా చేసిన కుశల కర్మ ఎన్నటికీ వ్యర్థం కాదు. దానికి లభించాల్సిన ఫలితం దానికి తప్పక లభిస్తుంది. సరైన కృషితో పుణ్యకర్మలు ఆచరించినట్లయితే కనుక అవి పారమీలను వృద్ధి చేయడానికి పరికరాలుగా ఉపయోగపడతాయి. మంచి పని చేయడానికి ఏమాత్రం అవకాశం వచ్చినా దానిని వదులుకోకుండా శ్రద్ధగా ఆచరించడం వలన దానికి తగ్గ లాభం అన్నది దానికి లభిస్తుంది. అలా కుశల కర్మలు ఒకదాని తర్వాత మరొకటి చేస్తూ ఉన్న వారికి లోకోత్తర మార్గఫలాలు ఈ బుద్ధ శాసనం అమల్లో ఉన్న సమయంలో కనీసం వచ్చే జన్మలోనైనా లభించగలుగుతుంది. అకుంఠిత దీక్షతో నిస్వార్థంగా శ్రద్ధగా మంచి పనులు చేస్తూ విపశ్యన ధ్యాన సాధన చేసినట్లయితే కావలసిన పారమితలు పూర్తయినప్పుడు ఈ జన్మలోనే వారు లోకోత్తర స్థితులను పొందగలుగుతారు. ఎవరైతే ద్విహేతుక పుద్గులుగా ఉన్నారో వారు సరైన కృషి చేసినట్లయితే త్రిహేతుక పుద్గులుగా రాబోయే జన్మల్లో జన్మించగలుగుతారు. అంటే ద్విహేతుక పుద్గులురు అనగా వారి పుట్టుక నుండే వారిలో 2 కుశల హేతువులు ఉంటాయి. అంటే ఏంటంటే అవి అలోభము, అద్వేషము. అంటే లోభం లేకుండా ఉండటం, ద్వేషం లేకుండా ఉండటం.
వాళ్ళని ద్విహేతుక పుద్గులురు అంటారు. ఇలాంటి వారు ప్రయత్నం చేసినట్లయితే ఈ జన్మలోనే లోకోత్తర మార్గ ఫలస్థితులు ప్రాప్తించుకోగలుగుతారు. త్రిహేతుక పుద్గులురు అనగా వారి పుట్టుక నుండే వారిలో 3 కుశల హేతువులు ఉంటాయి. ఏంటి? అలోభము, అద్వేషము, అమోహము ఉంటాయి. ఇంకో వర్గం వారు ఏకహేతుక పుద్గులురు. వారు ఏంటంటే వీరిలో ఏదో ఒక కుశల హేతువు మాత్రమే ఉంటుంది. అసలు ఏ కుశల హేతువులు లేని పాపాత్ములు కూడా ఉంటారు. వారిని అహేతుక పుద్గులురు అంటారు. అంటే ఎటువంటి హేతువులు లేవు. వారు అసలు ప్రయత్నమే చేయకపోతే వారికి ఉన్నత స్థితి లభించకపోగా ఇంకా క్రిందికి దిగజారి అహేతుక పుద్గులురుగా జన్మించాల్సి వస్తుంది. ఎవరైతే ఇంకొకరిని దానం చేయకుండా ఆపుతాడో లేక తాను దానం చేయకుండా ఉంటాడో ఆ కర్మ అతడిలో పుణ్యం కలగకుండా నిరోధిస్తుంది. శీలపాలన, సమాధి మరియు ప్రజ్ఞలను సాధన చేసేవాడిని చేయకుండా చేయడం, తను స్వయంగా చేయకపోవడం వలన దానివల్ల కూడా పుణ్య అంతరాయాన్ని కలిగిస్తుంది. ఇలా పుణ్య అంతరాయాలు కలుగుతూ ఉండటం వలన ఆ వ్యక్తి క్రమక్రమంగా తన హోదా, శక్తియుక్తులు, ఆస్తులు అన్నీ పోగొట్టుకొని పేదవాడు అయిపోతాడు. అది ఈ ప్రస్తుత జన్మలోనే కాకుండా రాబోయే జన్మల్లో కూడా కొనసాగుతూ ఉంటుంది. అతడిని అధోగతి పాలు చేస్తుంది. ఎవరిలోనైతే ధర్మ అంతరాయం ప్రేరేపింపబడి ఉందో అతడు అవినీతిగా, అనైతికంగా బ్రతుకుతూ ఇంద్రియ భోగల అలసలతో కూడి ఉండి క్రమంగా దిగజారిపోయి పతనమైపోతాడు. రాబోయే జన్మల్లో కూడా అతడు ఈ పతనమైన వాడిగానే జన్మిస్తాడు. మానవ జన్మ లభించడం ఎంతో దుర్లభం. అలా లభించిన జన్మలో మిథ్యా దుష్టులతో కూడి ఉండి అసలైన ధర్మాన్ని పొందలేకపోతే అతడు మానవ జన్మ ఎత్తి ఏమీ లాభం లేదు. లభించిన మానవ జన్మను సద్వినియోగం చేసుకొని మిథ్యా దుష్టులను వదిలి శీలపాలన, సమాధి, ప్రజ్ఞలను సాధన చేయడం వలన కనీసం అతడికి తెరిచి ఉన్న అపాయలోక ద్వారాలను మూసివేయగలుగుతాడు. ముక్తి రావడం కొరకు సాధన కొనసాగిస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మలో లభించవచ్చు. కానీ మానవుడిగా పుట్టినందుకు ఈ అపూర్వ అవకాశాన్ని వినియోగించుకొని కనీసం శ్రోతాపన్నులు కాగలిగిన వారి జన్మలు చాలా ధన్యమైనవని చెప్పవచ్చు. సో అందుచేత శీలాన్ని ఆచరించండి, దాన గుణాన్ని పెంచుకోండి. కనీసం ఇలా చేయండి, రోజులో ఒక భిక్షువుకైనా కానీ దానం ఇవ్వటం, లేకపోతే భిక్షు సంఘానికి మీరు తినే ఆహారం నుంచి కొంత దానం చేయడం, ఇది మీకు చాలా పుణ్యాన్ని తీసుకొస్తుంది. అది చేయడం అలవాటు చేసుకోండి. సో అది మీకు చాలా సహాయం చేస్తుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాము. ఇంకా ఈ 37 బోధిపక్య ధర్మాలు ఏంటనేది చెప్పుకుందాము. ఏమేమి ఉన్నాయి అంగాలు అన్నవి తెలుసుకుంటూ సో మనం ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాము. అంటే ధర్మాన్ని వినడం ఆ తర్వాత మర్చిపోవడం అనేది జరుగుతుంది. అందుచేత విన్నప్పుడు మీకు ఏవైతే బాగా మంచి పాయింట్లు అనిపిస్తాయో వాటిని రాసుకోవడం మొదలుపెట్టండి. వాటిని మళ్ళీ మళ్ళీ చింతన చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈరోజు విన్నవి 2-3 రోజుల తర్వాత మర్చిపోతూ ఉంటారు. అందుచేత మీకు ఏవైతే ఉపయోగపడే అంశాలు ఉంటాయో వాటిని రాసుకోవడం అన్నది మొదలు పెట్టుకోవాలి. సో ఏవైతే కుశల ధర్మాలు పెంపొందించుకోవడానికి ఈ విషయాలు ఉపయోగపడతాయో వాటిని రాసుకొని పెట్టుకొని మళ్ళీ అవి మీ లోపల పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది తర్వాత చెప్పుకుందాం.